ఆత్మసాయంతో నడిపించమని నా ప్రభా ముందున్న దినాల్లో నా ప్రభా నీ సాక్షులుగా మేమందరం కూడా నిలవబడి నా ప్రభా నిలబడటపై నా ప్రభా మీరే మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ముందున్న సమయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నాన్న ప్రభా మీకు దేవుని దాసుల ద్వారా నాన్న ప్రభా మీ వాక్యమును నాన్న ప్రభా మా తవిత్వమని ఈ యొక్క గ్రామాన్ని దర్శించమని నాన్న ప్రభా అందరినీ నాన్న ప్రభా మీరు ఆకర్షించమని నాన్న ప్రభా ఎవరైతే రక్షింపబడలేదో వారందరూ కూడా నా ప్రభా రక్షించి నాన్న ప్రభా మీ కొరకు మోకరించలాగిన వారందరినీ మార్చమని నాన్న ప్రభా ముందున్న సమయాన్ని అంతటినీ నాన్న ప్రభా మీ దయగల పదాలకు అప్పగించుకుంటూ మీరే ముందు నడిపించమని మా రక్షకుడు మా ప్రాణనాథుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా ఈ రాత్రికాలపు కూడి కొరకై ఆహ్వానించినటువంటి తెప్పసోమన్న కుటుంబం కొరకు ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అల్పునైన నన్ను ప్రేమించి మరి మీ మధ్య వాక్య పరిచయం చేయడానికి సహోదరుడు నరేష్, సహోదరి ఏంజెల్ కుటుంబం అంతా ప్రేమించి ఆహ్వానించినందుకు ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ వారికి నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సేవకులు తిమోతి బ్రదర్ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనము దైవ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 3 వచనాలు చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. 4వ వచనంలో 2వ లైన్ చదువుతున్నాను. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. మరొక వాక్య భాగాన్ని చదువుకొని ఈవేళ మనము ప్రార్థన చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి 65వ కీర్తనలో ఒక చిన్న మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 10-11 వచనాలు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమ్ములను చదుము చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. చదవబడిన వాక్య భాగమును ప్రభువు మన వినికిడిలో దీవించినట్లుగా మనందరితో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడు అయిన దేవా, పూజనుడు అయిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంతదనుక మీ బిడ్డల స్వరమును ముట్టి మీ నామ సంకీర్తనలు చేయుటలో ఆనందముతో గానము చేస్తూ మిమ్మల్ని స్తుతించినందుకు స్తోత్రములు. ఇంకను మీ బిడ్డలను బలపరచండి. మీ రాజ్య వ్యాప్తి కొరకై మీరు మీ బిడ్డలను ఉపయోగించి దీవించమని ప్రార్థిస్తున్నా. ఒకడు మీ పక్షాన నిలవబడి ఉన్నాడు. నిలవబడిన వాడు నిష్ప్రయోజకుడు. నాయనా మీరు మాట్లాడతారనే ఆశతో మీ వైపు చూస్తున్నాం. మనుషుని స్వరాన్ని, మనుషుని ఆలోచన మరుగుపరచండి. మా అందరితో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని
ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షపరచబడినట్లుగా మీ కృపను మా ఎడల కుమ్మరించుమని, ఏర్పాటు చేసిన దీన కుటుంబానికి దీవెనకరంగా, మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా, పాపికి రక్షణకరంగా మీరు మాట్లాడి మహిమ పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. 103వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి వచన భాగాలు మనమందరము ఎరిగి ఉన్నటువంటి వచన భాగాలు. దావీదు రాసినటువంటి కీర్తన 103వ కీర్తన. అలాగే మనం చదువుకున్నటువంటి 65వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ రెండు సందర్భాల్లో దావీదు దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రెండు సందర్భాల్లో దావీదు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన జీవితంలో దేవుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. చాలామంది నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని చెప్పి ఎవరినెవరినో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కానీ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు 103వ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, యెహోవా నామమును సన్నుతించుము, నా అంతరంగమా, నా ప్రాణమా, నా మనసా అని తనతో తాను చెప్పుకుంటున్నాడు. ఈవేళ మనము దేవునిని స్తుతిస్తున్నామా అనేది ఒక పెద్ద ప్రశ్న. యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు, ఆయన నమ్ముకున్నాము, ఆయన మనకు తెలుసు అని అనుకొనుస్తున్నాము. కానీ ఉదయమే లేవగానే దేవుని పాదాల మీద పడేవారు తక్కువ, ఆయనను స్తుతించి తమ జీవితాలను ప్రారంభించేవారు తక్కువ. ఈ రాత్రి వేళ ప్రభువు నాకు ఇచ్చిన వర్తమానం ఏమిటంటే, యేసు ప్రభువారిని నీవు స్తుతించడానికి గల కారణమేమి? నాకు ఇల్లు ఇచ్చారండి, దేవుడిని నేను స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడండి, దేవుని నేను స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడండి, నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఫలాన్ని ఇచ్చాడండి, స్తుతిస్తున్నాను అని లోకములో యేసు ప్రభువు నమ్మని వారికి కలిగినప్పుడు మాట్లాడేటట్టుగా మాట్లాడుతున్నావా? అసలు దేవుని మనసు ఎరిగిన భక్తునిగా నీవు చెప్పగలుగుతున్నావా? అదే దేవుని నమ్మిన వారికి నమ్మని వారికి ఉండే తేడా. యేసు ప్రభువుని ఎరిగిన వారు, ఆయన శక్తిని ఎరిగిన వారు ఆయనను భౌతిక సంబంధమైన దీవెనలతో సమానముగా చూడలేరు. అలా ఉన్నవి కనుక దేవుడు మమ్మల్ని దీవించాడని చెప్పరు. ఈ రాత్రి వేళ నీవు ఎంతగా దేవునితో అంటుగొట్టబడి ఉన్నావో తెలవాలని, అలాగూ నీవు నేను బ్రతకాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడడానికి దావీదు జీవితంలో దేవుని స్తుతించడానికి గల కారణాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రభువు నాకు ఇచ్చిన తలంపు నేను మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలు ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు రాశాడు, దేవుడు అందరికీ ఉపకారి అయినాడని ఒకసారి రాస్తూ ఆయన మనకు చేసిన ఉపకారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక మాట చూస్తున్నాము. ఎఫెసీ పత్రికలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యములో 2వ అధ్యాయములో మనం చూస్తున్నాం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఏం చేశాడు? అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం. దేవుడు ఐశ్వర్యం ఇవ్వలేదట. ఐశ్వర్యం ఇస్తే కరిగిపోద్దని, ఐశ్వర్యం ఇస్తే కదిలిపోద్దని, దొంగలెత్తుకుపోతారని దేవుడు ఏమిచ్చాడంట? యేసుక్రీస్తు అనే కృప మహదైశ్వర్యం, మహాైశ్వర్యం ఇచ్చాడు.
యేసుక్రీస్తే ఐశ్వర్యం. ఆయన నీలో ఉంటే, నీతో ఉంటే అదే ఆశీర్వాదం. ఆ పరలోకములో ఉన్న దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును ఐశ్వర్యంగా ఇచ్చాడు. అమ్మా, ఈ ఐశ్వర్యం నీ ఇంట్లో ఉందా? ఈ ఐశ్వర్యం నీ జీవితంలో ఉందా? దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, ఎందుకంటే దేవుడు నాకు ఉపకారం చేశాడు అన్నాడు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, యేసయ్యే నా ఉపకారం. నాకేదైనా ఉపకారం ఉందంటే ఆయనే నా ఉపకారం. ఏమండి, అనారోగ్యం పోతే ఉపకారం, ఏదైనా కలిగితే ఉపకారం కాదట, అసలు ఆయన నా ఇంట్లో ఉండడమే గొప్ప ఉపకారం, అత్యధికమైన మహోపకారం. ఇది మన ఇంటిలో ఎరగవలసిన సత్యం. దావీదు చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరకు, ఏదైనా మర్చిపోగాని యేసయ్యను మాత్రం మరువకుము. యేసయ్య ఉపకారం కాబట్టి అసలు ఆ ఉపకారాన్ని ఎప్పుడు మర్చిపో. అందుకే మనం చదువుకున్నాం, ఎందుకు మర్చిపోకూడదు? ఎండిన భూమిని చదును చేసి నీళ్లు పెట్టి దానిని తడిపి మెత్తన చేసి అది పంట పండి ఇంటికి వచ్చేటట్టుగా కొట్టులు నిండేటట్టుగా చేస్తున్నాడట. చేసి ఒక మాట చెప్పాడు, దానిని తన దయావత్సరమనే కిరీటముతో నింపాడని 65 వచనం చెప్తున్నాడు. ఒక సంవత్సరం అంతా నీ పంట పండని, లేకపోతే నీ జీవితంలో దేవుడు మేలు కలుగజేయని, అంతా కాపాడి వర్ధిల్లజేయని, ఇదంతా చేసి ఆ సంవత్సరం అంతటికి ఒక కిరీటములాగా నీకు అప్పగించాడే, అది ఆయన దయ. ఒక మాటలో చెప్పాలనుకుంటున్నా, యేసు ప్రభు ప్రేమకై స్తోత్రములు చెల్లించాలి. ఆయన దయ అయినా, ఆయన ఉపకారమైన ఏదైనా యేసు ప్రభు ప్రేమకై స్తోత్రం చెల్లించు. ఎందుకు? 1 యోహాను పత్రిక ఒక మాట చదువుతారా? దేవుని ప్రేమకై స్తోత్రములు చెల్లిద్దాం. ఆయన మనకి ఏది ఇచ్చినా ఆయన ప్రేమకు స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తే మన మహోపకారమై మన ప్రేమై ఉన్నాడు. ఆ మాట చదువుతున్నాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హి ఈజ్ లవ్. పిల్లలు ప్రేమిస్తారని ప్రేమిస్తున్నావు, భర్త ప్రేమిస్తారని ప్రేమిస్తున్నావు, అన్నదమ్ములు, అక్క చెల్లెడు, బంధువులు ప్రేమిస్తారు. నేను ఎప్పుడైనా ఓగు తప్పినప్పుడు, సరిగా లేనప్పుడు నన్ను పైకి తీస్తారని ప్రేమిస్తున్నావు. వాళ్ళు ప్రేమిస్తారో లేదో తెలియదు, కానీ ప్రేమ స్వరూపిన దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమను మరొక స్తుతించు. నా ప్రాణమా, మర్చిపోతావేమో, ఒకప్పుడు గొర్రెలు కాసుకున్నావు, గుర్తుపెట్టుకో. నా ప్రాణమా, ఈరోజు సింహాసనం మీద ఉన్నావు, కానీ మర్చిపోవద్దు ఆ దేవుని ప్రేమను, మర్చిపోవద్దు. ఈరోజు నీ ప్రాణముతో కూడా నీవు చెప్పు, నా ప్రాణమా, దేవుడు ప్రేమే కాబట్టి ప్రేమించాడు, ఆయన ప్రేమను మర్చిపోవద్దని చెప్పు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమిస్తున్నాడు. ఒక ఆయన అన్నాడు, నా వంటి నరుడు కడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము గోరు. నా వంటి నరుడు కడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమిలేక, యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. మనుషులు ప్రేమిస్తే ఆశిస్తారు. యేసయ్య ప్రేమ ఏమీ ఆశించకుండా నిస్వార్థమైన ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మర్చిపోకుండా స్తుతిస్తూ, అయ్యా నీవు నన్ను ప్రేమించావు అని ఆయనను స్తుతించు. ఆయన ప్రేమ ఎలాంటిది? దైవ గ్రంథంలో చూస్తున్నాం. దినవృత్తాంతముల 1వ గ్రంథము
16వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుంటున్నాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యెహోవా దయాళుడు, ఈజ్ అ గుడ్ మ్యాన్, ఈజ్ అ గ్రేట్ గాడ్. ఇంగ్లీష్లో అలా ఉంది, యెహోవా దయాళుడు, ఆయన మంచితనం. అందుకే ఒక చోట చెప్పాడు, నా మంచితనం అంతయు నీకు కనబరిచెదను. ఆయన మంచితనం చూడు, ఆయన ప్రేమలో మంచితనం చూడు, ఆయన ప్రేమలో ఆయన దయను చూడు. నీ పట్ల ఎంత జాలి చూపిస్తున్నాడో చూడు, నీ పట్ల ఎంత దయ కలిగి ఉన్నాడో చూడు. యేసయ్యను మర్చిపోలేవు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఎంతకాలం? ఈ శాశ్వతమైన ఆయన ప్రేమను, ఆయన కృపను మర్చిపోవద్దు. శాశ్వతంగా ఉండి ఆయన ప్రేమను స్తుతించు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన దయ చూపుచున్నాడు, ఆయన కృప చూపుచున్నాడు. ఆయన ప్రేమలో కృప ఉంది, ఆయన ప్రేమలో దయ ఉంది. మరొక మాట, 106వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తున్నాము. లేకపోతే 107:15 కూడా చూద్దాం. 107:15 వచనం. 107:15 వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలు. ఏమిచ్చామని చేస్తున్నాడు యేసయ్య మన పట్ల కార్యాలు? ఏమని ఇచ్చామా? లేదు. యేసయ్య మనలను ప్రేమించి మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. అయ్యా, నీవు నాకిచ్చిన నూతన సంవత్సరం అనే ఈ దయా కిరీటం అంతటిలో నా జీవితంలో ఎన్ని మేలు చేశావు నాయన, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశావు. ఎందును బట్టి? నీ కృపను బట్టి, నీ కృపను బట్టి. నా యోగ్యతను బట్టి కాదు, నా గొప్పతనాన్ని బట్టి కాదు, నీ ప్రేమ, నీ కృపను బట్టి నా మీద చేస్తున్నావు. ఆయన కృపకై స్తోత్రము చెల్లిద్దాం, ఆయన ప్రేమకై స్తోత్రము చెల్లిద్దాం, ఆయన దయకై స్తోత్రము చెల్లిద్దాం. ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసు ప్రభువును నమ్ముకున్న విశ్వాసి, అమ్మాయ్యా, యేసు ప్రభు ప్రేమను, దయను, కృపను మర్చిపోవద్దు. మనము ధ్యానం చేస్తున్నాం. దావీదు దేవుని స్తుతించడానికి కారణం దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. రెండవ మాట చూస్తున్నాం, చూడండి. రెండవ మాట మనం చూస్తున్నాము. 103వ కీర్తనకు వస్తారా? 103వ కీర్తన. నాలుగో వచనం చూస్తాం. నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఒకడు బంధింపబడ్డాడు, వాడిని విడిపిస్తున్నాడు. ఎలాగో తెలుసా? ఒక యవన బిడ్డ, ఒక పక్షిరాజు యవనం ఎలా ఉంటుందో అలా చెయ్యడానికి దానికి ముందుగానే ఆయన కరుణను కిరీటంగా పెట్టాడు. ఆయన కరుణను కిరీటంగా పెట్టాడు. ఉపకారాలు చేయడం కాదట, ఇంకా జీవితంలో ఆయన కరుణను, దయను ఎలా పెట్టాడట? కిరీటంలాగా. నీవు నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నామంటే, నేను చాలా మంచి డ్రైవర్నండి, నేను చాలా తెలివి గలవాడిని కాబట్టి అలా పోతున్నాను, ఇలా రాగలుగుతున్నానని చెప్పగలుగుతున్నామంటే చెప్పుకోలే. కానీ దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా, నేను నిన్ను కాపాడుతున్నాను. ఆయన విమోచించే విమోచకుడు. యు మస్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ ప్రొవిజన్. ఆయన కాపుదలకై, ఆయన ఏర్పాటుకై దేవుని స్తుతించండి. ఆయన ప్రేమకై దేవుని స్తుతించండి. ఆయన ప్రేమలో దయను, కృపను, ఆయన వాత్సల్యతను గుర్తుంచుకోండి. 2,
ఆయన కాపుదలకై లేక ఆయన ఏర్పాటుకై విమోచనకై ఆయనను స్తుతించండి. 28వ కీర్తన 7వ వచనాన్ని చూస్తున్నాం. చూడండి, ఆయన ఏర్పాటు మన పట్ల ఎలా ఉన్నదో మనం చూస్తున్నాం. విమోచించాడు, ఆయనే మనను కనికరించి ఉపకారం ఇస్తున్నాడు. ఇంకొక మాట చూస్తున్నాం 28:7లో, యెహోవా నా ఆశ్రయం. ఎప్పుడైనా నాకు బాగోకపోతే, నేను బలహీనంగా ఉంటే, ఒకవేళ అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే, నేను ఒంటరి వాడును అని నాకు అనిపిస్తే, నేను ఎక్కడికి వెళ్ళి పడుకోగలను? నా ఆశ్రయ దుర్గమైన యేసయ్య వద్దకు వెళ్ళి పండుకోగలను. నేను మీకు ఆశ్రయ దుర్గం అనడానికి ఒక మాట గుర్తు చేస్తా. పాత నిబంధనలో చెప్పుకోవడానికి సమయం లేదు కాబట్టి చెప్తా. పాత నిబంధనలో ఆశ్రయ పురాలని కొన్ని ఉంటాయి. ఎవడైనా పొరపాటున చిన్న తప్పిదము చేస్తే వాడిని శిక్షించకుండా ఉండాలి అంటే వాడేం చేయాలంటే గబగబ వెళ్ళి ఆశ్రయపురంలో బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠ కొమ్ములు కొట్టుకుని, అయ్యా నన్ను క్షమించండి, నేను పొరపాటు చేసినాను, ఇంకెప్పుడు చెయ్యనని వాడు ఏడుస్తాడనమాట. అక్కడ ఎవరు అతను ఏం చేయడానికి వీలు లేదు. అది పాత నిబంధన. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా ఆ మాట. ఈనాటి క్రొత్త నిబంధన దినంలో మన ఆశ్రయపురం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవెప్పుడు ఒంటరి వాడవు కాదు, నీవెప్పుడు ఒంటరి దానము కాదు. దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఆఫ్ ద లార్డ్ ఫర్ యూ. దేవుని యొక్క ఏర్పాటు నీ పట్ల ఉంది. దేవుని యొక్క తోడు కాపుదల నీకుంది. యు మస్ట్ రిమెంబర్ ఇట్. గుర్తుంచుకో ఆ విషయాన్ని. దావీదు అంటాడు, యెహోవా నా ఆశ్రయం, నేను ఎవ్వరి దగ్గరకు వెళ్ళను కానీ ఆయన ఒడిలోకి వెళతాను. నా యేసయ్య దగ్గర నేను సేద తీరుతాను. నా ఆశ్రయం ఆయనే. మన జీవితాల్లో ఎప్పుడైనా బలహీనమైన పరిస్థితులు వచ్చే నేను నిలబడలేను అనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? యేసయ్య దగ్గరికి వెళ్దాం. యేసయ్య దగ్గరికి పరిగెత్తకుండా వెళ్దాం. ప్రభు మనల్ని కనికరిస్తా. యెహోవా నా ఆశ్రయం. ఇంకొక మాట అన్నాడు, నా కేడము అన్నాడు. ఏమన్నాడు? నా ఆశ్రయం అంటే నేను దాక్కోవటానికి అవసరమైన ఆశ్రయ ప్రదేశం అది. రెండవది నా కేడము అంటే ఇట్ ఈస్ అ ఫోర్ట్రెస్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో. కోట గోడ ఉంటుంది రాజుకి కోట గోడ కడితే శత్రువు త్వరగా రాలేడు. కోట గోడ లాంటి వాడు ఆయన నాకు, నలిగిన నాకు ఆశ్రయం లాంటి వాడు. ఎవరైనా శత్రు వస్తాడేమోనని నా చుట్టూ ఉన్నవాడు, చెప్పండి, నా చుట్టూ ఉన్నవాడు ఆయనే. అందుకని 23వ కీర్తనలో అన్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయమునకు నేను భయపడను. ఈ అపాయానికి భయపడను. యేసయ్య నా కాపుదల. అయ్యా నీ కాపుదల ఎంత గొప్పదయ్యా. నేను అభాగ్యుడను. నీ కాపుదలకే వందనాలు ప్రభువా. చెప్పగలవా? ప్రతి దినం, ప్రతి సాయంత్రం, ప్రతి రాత్రి యేసు ప్రభు నిన్ను కాపాడుతున్న వాస్తవం తెలిసి చెప్పగలవా? నీ కష్ట సమయంలో దుఃఖపడుతున్నావు, అది నీ కష్టం నిజమే గాని ఆయనను మర్చిపోతున్నావు అని రాత్రి గుర్తు చూస్తున్నాడు. ఆ మాట చెప్తూ కింద అన్నాడు, నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను స్తుతిస్తున్నాను. ఎందుకు? దావీదుకు తెలుసు, దావీదు ప్రాణము ఎప్పుడో ఎగిరిపోవాలి సౌలు చేతిలో. ఈట ఇసరితే అప్పుడే పోవాలి. కానీ దావీదుని దేవుడు తన చేయి చాపి దాచి కాపాడుతూనే, ఈవేళ నిన్ను కూడా కాపాడుతున్నవాడు ఆయనే. మరి స్తుతించవద్దా? చెప్పండి, స్తుతించాలా లేదా? స్తుతించాలి. ఈవేళ
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభువుని మనము స్తుతించాలి. మన ప్రభువును మనము స్తుతించాలి. ఆయన మనకు ఆశ్రయం, మన కేడం, మన కోట వంటివాడు, మన కొండ వంటివాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాం చూడండి. ఆయన ప్రొవిజన్, ఏర్పాటును గురించి మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకున్నాం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనలను ఆశ్రయమిస్తున్నాడు, మనలను కోటగా ఉండి కాపాడుతున్నాడు. 3వది 2:23 మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు. నేను ఏదడిగినా, అయ్యా నువ్వు ఏదడిగినా ఏం చేస్తున్నావు చెప్పండి అమ్మా, నాకు ఇస్తున్నావు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు అన్నాడు. ఏదడిగినా ఇస్తున్నాడు, ఏదడిగినా ఇస్తున్నాడు. గుర్తుంటున్నాడా రోజు యేసయ్య? అమ్మా యేసయ్య గుర్తుంటున్నాడా? ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఇలా అంటున్నాడు, కడుబీధవాడనంతుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడి ఉన్నాను. కడుబీధవాడనంతుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడి ఉన్నాను. చెడిన నాదు మతికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యము, బడయవలసినవన్నీ నీచే బడయుటకు నా ఎడయుడా ఇది. ఉన్నా పాటునా వచ్చు సున్నాను నీ పాద సన్నిధికో రక్షక. అన్నీ పోయాయా? నేనున్నాను కుమారుడా, నేనున్నాను అంటున్నాడు. నేను నీకు ఇస్తాను అంటున్నాడు, ఇస్తున్నాడు. దానియేలుకు కూడా ఇచ్చాడు, నీకు నాకు కూడా ఇస్తూనే ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునున్న ప్రభువా ఇస్తున్నాడు. అయితే ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా చెప్పావా? ఎల్లప్పుడూ ప్రభువా నీవు నాకు ఇచ్చావు, నాకెవ్వరు లేదు, నాకు ఇచ్చింది ఎవరు? నీవే. దావీదు అంటాడు, ప్రభువా నాకున్నదంతయు నీ దానములే అన్నాడు. నాకున్నదంతా నీ దానమే. ఈ రాత్రి వేళ దేవుని దానాన్ని అనుభవిస్తున్నావు, దేవుని యొక్క కాపుదల భద్రతను అనుభవిస్తున్నావు. ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను. కొత్త నిబంధన వెలుగులో ఆ మాట చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. దేనిని గూర్చి చింతపడకూడదు గాని ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి కృతజ్ఞతతో, అయ్యా అది ఇచ్చావు ప్రభువా, ఇది అడిగితే దయచేసావు, ఇది కూడా ఇవ్వమని అడుగుతున్నానయ్యా అనాలి. అంతేగాని కృతజ్ఞత లేకుండా కూరగాయల లిస్ట్ అంత ఉంటుంది మనకి. ఏంటి ప్రార్థన? ప్రభువా ఇచ్చావు నాయన అని చెప్పం మనం. ప్రభువా నాకు ఇది ఇచ్చావు నాయన, అది ఇచ్చావు, కానీ ఇది కూడా ఇస్తావు అని అడుగుతున్నాయన అని మనం మొదలుపెట్టిన దగ్గర అనే చెప్తుంటాం. కానీ ప్రభువా ఇవన్నీ ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా అని మనం చెప్పం. నేను మీకు మాట గుర్తు చేస్తాను, మీకు తెలుసు అందరికీ, కార్డు గుర్తు చేస్తాను. ఒకవేళ బాగా చిరిగిపోయిన చీరతో ఒక 4 సంవత్సరాల క్రితం ఒక అక్క నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు పెట్టిలో ఉన్న చీర తీసి ఇచ్చావు, ఇప్పుడు 4 ఏళ్ళు గడిచిపోయింది. అర్థమైందా? 4 ఏళ్ళు గడిచిపోయింది. ఆమె బాగా ధనవంతురాలు అయిపోయి నీ ఎదురుకొచ్చి అయ్యే సంగతులు ఇదే ఇంట్లో ఉంటున్నారా మీరు, దేవుడు నన్ను దీవించాడమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. నువ్వు నీ పక్కన ఉన్నావు ఏమంట? చూసారా
ఒకప్పుడు నా ఇంటికి వచ్చినప్పుడు దీనికి చేరగోలేదు, సిరిగిపోయిన మాసిపోయిన చీరతో వస్తే నేనిచ్చానమ్మా, నేనిచ్చాను కొత్త చీర. దీనికి గుర్తుందంటమ్మా, నేను గుర్తున్నాను దీనికి అంటావు లేదా? చీరకే చిరిగిపోయే చీర, పాచిపోయే చీర, నీడలో అయితే 2 రోజులు పడిపోయింది మంది. చీరకే ప్రాణం ఇచ్చిన దేవుడు, జీవితం ఇచ్చిన దేవుడు, నా బిడ్డలు నన్ను గుర్తు పెట్టుకోలేదు ఏమిటి అని బాధపడ్డా. అందుకని ఈ పుట్టినరోజే కాదు, నీ జీవితంలో ఎన్ని పుట్టినరోజులు చేసుకున్నా ఈ 365 రోజుల్లో ఎవరు గుర్తుండాలి నీకు? ప్రతి జీవిత భాగంలో యేసయ్య నీకు గుర్తుండాలి. యేసయ్యే నీ కాపుదల, యేసయ్యే నీ యొక్క ఉపకారం. మనుషుల ఉపకారాలు కాదు, ఆయననే ఉపకారం. నీకు ఉపకారం చేసేవాడు ఆయన. ఆయన నీ భద్రత, ఆయన నీ భద్రత. కాబట్టి సమస్తము ఆయన పేరట చేయి, అంతే. ఇది చేసేటప్పుడు ఈ యేసయ్య వల్ల చేస్తున్నానని చెప్పు. యేసయ్య అనుకుంటాడు, నేనేదో కొద్దిగిస్తే నా బిడ్డ ఎంతో సంతోషపడుతోంది. ఇట్లాంటి బిడ్డ ఎవరుకుంటారు నాకు తప్ప అని ఎంత సంతోషిస్తాడో యేసయ్య కదా. యేసయ్య ఆనందించేటట్టు, సంతోషపడేటట్టు మనం బ్రతకాలి కదా అమ్మ. అలాగే ప్రభువు సన్నిధిలో ఉందాం. 3వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. 103వ కీర్తనలో చూడండి ఏమన్నాడు. 103వ కీర్తన 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. ఆయన దోషములను క్షమించే దేవుడు అని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? మన పాపాలు, మన దోషాలు దేవుడు క్షమించాడు కాబట్టి ఏం చేయాలి? దేవుణ్ణి. ఒకప్పుడు తాగుబోతున్నయ్యా, ఆ తాగుడుతో పోయేవాడేమో, కానీ నన్ను ఎందుకు ప్రేమించావు నాకు అర్థం కాలేదు ప్రభువా, నన్ను మార్చావు. ఒకప్పుడు నేను ఎలా పడితే అలా ఉన్నాను, నా జీవితం, నా కుటుంబం అంతా చిన్నర వందర అస్తవ్యస్తమైంది. ఈవేళ నేను ఇలా ఉన్నానంటే యేసయ్యా నీవే కదా యేసయ్యా, నన్ను క్షమించావు. నన్ను ఎవ్వరు క్షమించలేదు కదా, నన్ను ఎవరు చారదీయలేదు కదా, నీవు క్షమించినట్టు నన్ను ఎవరు క్షమించారు యేసయ్యా అని యేసయ్యని ఏం చేయాలి? మనం స్తుతించాలి. ఆయన క్షమాపణకై ఆయనను స్తుతించాలి. ఒక మాట చదువుతారా? యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. చదువు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నువ్వు నా మీద కోపపడ్డావు కానీ నన్ను చంపలేదు. నువ్వు నా మీద కోపపడ్డావు, నన్ను కొట్టలేదు. నీకేమని చెప్పమంటావు? అయ్యా నీ కోపం నా మీద చల్లారింది, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నానంటే నేను చేసిన పొరపాట్లన్నీ క్షమించావని నాకు అర్థమైంది యేసయ్యా. ఎంత బాగా చెప్తున్నాడు దావీదు. ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి ఈ మాటలు యేసయ్యతో మాట్లాడుతుంటావా? నీ ఎదుట కూర్చున్న యేసయ్యతో మాట్లాడతావా? యేసు ప్రభు అంటాడు, అవును నా బిడ్డ, నేను నిన్ను క్షమించాను రా, నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను క్షమించాను కాబట్టి నీతోనే ఉన్నాను. అక్కడ భక్తుడు కూడా చెప్తున్నాడు, నీ కోపము చల్లారిను కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆదరించావు. ఎన్ని దినాలు ఎక్కి ఎక్కి ఏడ్చాడు దావీదు. నేను నా కన్నీటి చేత నా పరుపును తేలజేస్తున్నానన్నాడు 51వ కీర్తనలో. చేసిన పొరపాటుగా ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఆ జీవితం అంతా బ్రతికినంత కాలం ఏడుస్తూనే ఉన్నాడు. తను చేసిన పొరపాటుగా ఏడ్చాడు. ఆ మనసులో దుఃఖం, వేదన దావీదును వెంటాడుతూనే ఉంది. ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, ఎవరు ఎక్కువగా పాపము చేశారో వారు ఎక్కువగా క్షమించబడ్డారు. ఈరోజు నీవు ఎన్నో పొరపాట్లు చేస్తూ అలాగే కుప్పకు ఉన్నావేమో, దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. అమ్మా, దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు.
దావీదును క్షమించాడు. దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. ఆయన క్షమించని పాపే లేడు. ఆయన చేర్చుకొని వ్యక్తే లేడు. ఆయన అందరినీ చేర్చుకునేవాడు. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నేను ఎంత మాత్రమును త్రోసివేయను. యేసు ప్రభు వారు త్రోసివేసేవాడు కాదు, నెట్టివేసేవాడు కాదు. ఆయన ఆదరించేవాడు. ఎందుకు రా ఇలాగ పడిపోయా, ఎందుకు ఇలాగ నువ్వు దెబ్బతిన్నావు, ఎందుకు ఇలాగ నష్టపోయావు అని తన ఒడిలో పెట్టుకొని ఏం చేస్తాడట చెప్పండి? ఆదరిస్తాడట. ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. వెక్కి 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 ఏడ్చినా, వెక్కిరింతల పాలైనా, వెక్కి 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 ఏడ్చినా, వెక్కిరింతల పాలైనా, నేనున్నాను భయపడకంటివే, నేనున్నాను భయపడకంటివే, నేనున్నాను భయపడకంటివే, నేనున్నాను భయపడకంటివే. కాదెన్నడు నేను అనాథను, యేసు కాదెన్నడు నేను అనాథను. కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా. ఆ సింహాసనం పక్కన కూర్చుని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. జనమందరూ నిందిస్తున్నారు. వీడు ఒక మహారాజు, వీడు ఒక పాపిష్టివాడు, నరహంతకుడు. ఎన్ని మాటలతో నిందించారో ఆ సింహాసనం పక్కనే ఉండి నన్ను క్షమించవా, నన్ను క్షమించవా అని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఈ రాత్రి క్షమించే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమించి ఆదరించే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. రా యేసయ్య వద్దకు. తండ్రి వలె నిన్ను ఒడిలో పెట్టుకుని నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. నిన్ను క్షమిస్తాడు. ఆయన నీ పాపమంతా తన రక్తంతో కడిగి వేస్తాడు. ఆయన పాపమును క్షమించే దేవుడు, పాపిని ప్రేమించిన దేవుడు. మొదటి తిమోతి పత్రిక 1:15 క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆయన పాపులను ప్రేమించి వచ్చాడు. ఆయన ప్రేమించి వచ్చాడు. 103వ కీర్తనలో చదువుతారు కదా, 103వ కీర్తనలో చదువుతారు కదా, 10వ వచనం. క్షమించిన దేవుడు ఎలా క్షమించాడట చూడండి. ఎలా క్షమించాడు? మన పాపములను బట్టి ప్రతీకారం చేయండి. దెబ్బకు దెబ్బ, కాలుకు కాలు, కంటికి కన్ను, పంటికి పన్ను తీయకుండా ఏం చేశాడు? క్షమించాడు. ప్రతీకారం లేదు. ప్రతిగా ఏం చేశాడు? ప్రయాణం పెట్టాడు, ప్రేమ చూపించాడు. ఎందుకు వచ్చావురా ఏరుకో దారిలోకి? కాళ్ళు దెబ్బలు తిన్నాయి, బట్టలు దోచుకున్నారు, ఒంటరి వాడి పోయి పడిపోయా. ఎందుకు ఇలాంటి పరిస్థితి నీకు వచ్చింది కుమారుడా? వెళ్దాం ప్రదా, నాతో పాటు రా అని ప్రభు పిలుస్తున్నా. ఈవేళ నీవు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో నాకు తెలియదు, ఏ స్థితిలో నువ్వు నిలబడి ఉన్నావో నాకు తెలియదు. యేసయ్య యొద్దకు రా, నీ గాయాలన్నీ కడతాడు. తన గాడి మీద ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్తాడు. రా యేసయ్య ఇంటికి, యేసయ్య యొద్దకు రండి, ప్రభువుని నమ్ముకోండి, దేవుని బిడ్డలుగా తీర్చబడండి, ప్రభు క్షమాపణ పొందండి. అందుకొరకే యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి మానవుడుగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 1వ వచనంలో, ఆది యందు దేవుడు ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు 12వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య
నివసించడానికి భూమి మీద జన్మించాడు యేసుక్రీస్తు పేరున. ఆయన భూమి మీద ఒక పేరు ఉండాలి కాబట్టి పేరు పెట్టుకున్నాడు. మోషే మాట్లాడిగాడు, ప్రభువా నీ పేరు ఏమిటంటే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పన్నవాడు. ఆయన భూమి మీద నివసించే మానవుడుగా యేసుక్రీస్తు నామమున జన్మించాడు. ఆయన రక్షకుడుగా జన్మించాడు. అనేకుల పాప పరిహారము కొరకై ఈ లోకములో 33.5 ఏండ్లు జీవించి తన బిడ్డలైన మానవులమైన మనం అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోతే, తన మార్గములోనికి తన దారిలోనికి తీసుకొని రావడానికి తన పిల్లల కొరకు ఆయనే పరలోకము నుండి పరుగు పరుగున భూమి మీదకు మానవ శరీరాకారములోనికి ఆయన జన్మించాడు. ఆయన శరీరంలో జన్మించాడు కానీ ఆయన మానవుడు కాదు. ఆయన దైవనరుడుగా అద్భుతాలు చేసి నిరూపించాడు. కానీ మన పాపము నిమిత్తమై ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. వాళ్ళు పట్టుకున్నారా, ఆయన అప్పగించుకున్నాడా? వాళ్ళు పట్టుకున్నారా, ఆయన అప్పగించుకున్నాడా? బైబిల్ చాలా స్పష్టమైనది. వారంటే అలానే పోతున్నారంట. మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారంట. ఆయన మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నామంటే నేనే ఆయనను పట్టుకోండి అనగానే పట్టుకున్నాడా? దెబ్బకు పడిపోయారు, కింద పడిపోతే మళ్ళీ లేపాడు. ఎవరిని వెతుకుతున్నారు అంటే యేసు ప్రభువును, యేసును వెతుకుతున్నామంటే నేనే ఆయన యేసుని పట్టుకోమన్నాడు. తనను తానే ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకంటే పరలోకపు తండ్రి పిల్లలమైన మనము అపరాధం చేశాం కాబట్టి ఆయన పిల్లలమైన మన పక్షముగా ఆయనే శిక్షను భరించడానికి, నా పిల్లలు తప్పు చేశారు, నాకు శిక్ష విధించండి, నా పిల్లలను విడిపించండి అని ఆయన మన కొరకు కలువరిసిలో అప్పగించుకున్నాడు. ఈ రాత్రి వేళ నీ కొరకు కూడా యేసయ్య చనిపోయాడమ్మా. అమ్మా అయ్యా, నీ కొరకు కూడా యేసయ్య చనిపోయాడు. నీకు అర్థమైతే ఈ రాత్రి నీవు యేసయ్య దొక్కరా. యేసయ్య ప్రేమ నీకు అర్థమవుతుంది. యేసయ్య దీవెన నీకు అర్థమవుతుంది. యేసయ్య యొక్క వాత్సల్యత, ఆయన ఆదరణ నీకు అర్థమవుతుంది. పశ్చాత్తాపముతోరా నీ పొరపాట్ల నీవు దేవుని పాదాల దగ్గర పెట్టు. ఏ పాస్టర్ దగ్గర అక్కర్లేదు, ఏ మనిషి దగ్గర చెప్పక్కర్లేదు. కానీ యేసయ్య దగ్గర చిన్న బిడ్డ వలె ఎక్కి ఎక్కి ఏడుస్తుండగా యేసు ప్రభు నిన్ను ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. దైవాక్యం సెలవిస్తున్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ నీతో మాట్లాడి ఉంటే ముందుకు రండి. 3 మాటలు గుర్తు చేస్తున్నాను. మనము దేవుని ఎందుకు స్తుతించాలి? ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు. ఆయన ప్రేమలో దయ, ఆయన ప్రేమలో వాత్సల్యత, ఆయన ప్రేమలో కృప ఉన్నది కాబట్టి ఆయనను మనము స్తుతించాలి. 2, ఆయన ఏర్పాటుకై ఆయనను స్తుతించాలి. అవును, ఎందుకంటే ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన కేడం. మనం అడిగినది ప్రతిదీ మనకు అనుగ్రహించే మన దాత, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఈ జీవన పోరాటంలో మన ముందుండి నడిపించే మన నాయకుడు కనుక ఆయనను మనము స్తుతించాలి. ఆయన పేరట, యేసుక్రీస్తు పేరట సమస్తమును దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. 3వది, దేవుని క్షమాపణకై దేవుని మనము స్తుతించాలి. అవును, అందుకే ప్రకటన గ్రంథంలో ఆ పరిశుద్ధులు చెప్తుంటారు ఏమనంటే, మా రక్షణకై స్తోత్రం. ఈ రాత్రి వేళ నీవు రక్షించబడకపోతే రక్షించబడండి, ప్రభు బిడలుగా తీర్చబడండి. రక్షించబడిన మనము మన రక్షణకై స్తోత్రములు అని మనము దేవుని స్తుతించాలి. నేను దాదాపు 7 రీజన్స్ అంటారు, 7 కారణాలు ప్రభు నాకు ఇచ్చాడు. నేను 3 మాత్రం చెప్పగలను. ప్రభు చిత్తం అయితే మరొకసారి మిగిలిన విషయాలు విందాం. ప్రభు తన వాక్యమును మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, అమ్మా, అయ్యా, యేసయ్య నీతో మాట్లాడి ఉన్నాడు. నీ మనసుతో ఆయన మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రి ఆయన మాట్లాడింది నీవు గ్రహిస్తే, అయ్యా నేను నిన్ను నమ్ముకుంటాను, నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని చెప్పాలి. అలా చెప్తే నీవు నిజంగా దేవునికి లోబడిన వాడవు, లోబడిన దానవు అవుతావు. ఒకవేళ నీవు తప్పిపోయినా కూడా ఈరోజే నేను తీర్మానం చేసుకుంటాను, ఇక నేను యేసయ్యని విడవనని చెప్తే ప్రభు సంతోషిస్తాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ కూడికైనా వెంటనే ముందుకు రండి.
ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిస్తాం. ఈ రాత్రి నా సహోదరి అయిన ఏంజెల్కు నేను చెప్పే మాట ఏంటంటే, అమ్మా, ఈ సంవత్సరం అంతటిలో ప్రభువే నీ ఉపకారి, ప్రభువే నీ కాపుదల, ప్రభువే నీ క్షమాపణ, ప్రతి విషయంలో ప్రభువే నీ దీవెన. కనుక ప్రభు మీద ఆనుకుని జీవితాన్ని కొనసాగించాలని ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడా మీకు వందనాలు. ఈ రాత్రి వేళ మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపు దయచేయమని, మీ ఆత్మతో ముద్ర వేయమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పిల్లరా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మనం ప్రభువుని జీవించేవారిగా ఉండాలి. ప్రభు సన్నిధిలో దేవుని